గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ అలుముకుంది. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఫైర్ సిబ్బంది ఇప్పటికే స్పాట్ కి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగింది అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దట్టమైన పొగ, మరోవైపు అగ్నికీలలు ఎగిసి పడుతూ ఉండడంతో మంటల్ని కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఏమాత్రం కంట్రోల్లోకి రావడం లేదు. అంతకంతకు అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అవి పైపులు కావడంతో పూర్తిగా నల్లటి పొగ అలుముకున్న దృశ్యాన్ని చూస్తున్నాం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగింది అగ్ని ప్రమాదం. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కోసం తెచ్చిపెట్టిన పైపులవి, ఆ పైపులు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నాగరాజ్, ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం కంట్రోల్లోకి వచ్చాయా మంటలు? దాదాపు గంటకు పైగా 4 ఫైర్ ఇంజిన్లు వచ్చి ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పూర్తిగా మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు. ఎందుకంటే ఇవంతా కూడా ప్లాస్టిక్ పైపులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఉపయోగించాల్సిన పైపులన్నింటినీ కూడా ఇక్కడ స్టోర్ చేశారు. దాదాపు ఇవి 10 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉంటున్నాయి. గతంలో ఒక కాంట్రాక్ట్ సంస్థ ఈ కాంట్రాక్ట్ పనులను దక్కించుకొని పైప్ లైన్లు తీసుకొని వచ్చి వాటన్నిటిని కూడా ఈ స్థలాన్ని లీజుకు తీసుకొని ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా గంటన్నర క్రితం ఈ పైపుల్లో నుంచే ఫైర్ వచ్చింది. ఫైర్ వచ్చిన తర్వాత మొత్తం ఒక్కొక్కటిగా తగలబడుతూ ఉన్నాయి. స్థానికులు చూసి అప్రమత్తమై వెంటనే కూడా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన 4 ఫైర్ ఇంజిన్లు కూడా ఇప్పటికే వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పూర్తిగా మనకి మంటలు అదుపులోకి రాలేదు. మనం ఇంకా చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి ఫైర్ ఆర్పుతూ ఉంటే మరొక వైపు నుంచి కూడా పొగ మనకు దట్టంగా వస్తున్నది కనిపిస్తుంది. ఆ పొగ వచ్చే ప్రాంతంలో ఇంకా ఫైర్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ ఫైర్ పైప్ లైన్ కూడా వేసుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఈ ఏదైతే మనకు దట్టంగా పొగపోతుందో ఆ వెనక వైపు ఉన్న కొన్ని ఇల్లు, అక్కడే అదేవిధంగా వరిగడ్డి వాములు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి స్థానికులు ఇప్పటికే వరిగడ్డి వామి కూడా పూర్తిగా మంట అంటుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరొక వైపు చూస్తే ఎక్కడైతే ఈ పైపులకి అత్యంత సమీపంలోనే అపార్ట్మెంట్స్ ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అపార్ట్మెంట్ వాసుల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. అయితే సకాలంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవటం, మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుండటంతో కొంత ఆ మంటల అదుపులోకి వచ్చినట్లే చెప్పుకోవాలి. అయితే 4 ఫైర్ ఇంజిన్లతో ఇప్పటికీ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనం క్షేత్రస్థాయిలో ఎలా ఉందో కూడా పరిస్థితి చూడవచ్చు. ఒకవైపు నుంచి కూడా మంటలు ఆర్పుతుంటే మరొక వైపు నుంచి మనకి ఫైర్ ఇంకా కనపడుతూనే ఉంది. ఆ చెట్టు పక్కనే ఉన్న మనకి ఆ ఫైర్ ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఫైర్ ఒకవైపు నుంచి ఇక్కడ ఫైర్ ఇంజిన్తో నీళ్లు కొట్టున్నప్పటికీ కూడా మరొక వైపు నుంచి కూడా మంటలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా 4 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా దాదాపు 20-30 మంది ఉన్నారు. అదేవిధంగా పోలీసులు వచ్చారు. మరియు ఒకవైపు నుంచి ట్యాంకర్స్ ద్వారా నీటిని కూడా ఈ సంఘటనా స్థలానికి తరలిస్తూ ఉన్నారు. నీళ్లకు ఇక్కడి నుంచి మరలా దూరం వెళ్లాల్సి రావడంతోనే కొంత జాప్యం అవుతున్న నేపథ్యంలో కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా స్పందించి ఇప్పటికే ఇక్కడికి సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లతో పాటు నీళ్ల ట్యాంకర్లను కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేయగలమని చెప్పేసి అగ్నిమాపక సిబ్బంది చెబుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ నాగరాజ్.